మరణంతో ముగిసిపోదు మనిషి జీవితం, మరణంతో మొదలవుతుంది మహిమ జీవితం. మట్టి దేహం నేలలోన కలిసిపోయినా మహిమ దేహముతో నిత్యముండే భాగ్య జీవితం. ఈ లోకయాత్ర క్షణికమే సోదరా, ఎన్నాళ్ళు బ్రతికినా ముగిసే ప్రయాణమా. క్రీస్తునందు నిద్రించిన వారందరికీ నిత్యరాజ్య ద్వారమే తెరచే సమయమా. మరణంతో ముగిసిపోదు మనిషి జీవితం, మరణంతో మొదలవుతుంది మహిమ జీవితం. మట్టి దేహం నేలలోన కలిసిపోయిన మహిమ దేహముతో నిత్యముండే భాగ్య జీవితం. కన్నీటి లోయలు దాటిన భక్తులకు, కష్టాల శ్రమలకు ప్రతిఫలం సిద్ధమై, విశ్వాసముతో పరుగెత్తిన వారందరికీ విజయ కిరీటము వేచి ఉండే పరలోకమై. చావు ఇక భయము కాదు దేవుని పిల్లలకు, సమాధిక అంతము కాదు విశ్వాసులకు. మరణమును జయించిన రక్షకుడు ఉన్నాడు, మహిమలోన నిత్యము జీవింపజేయునాడు. భూలోక జీవితం నీడ వంటిదైనను, పరలోక మహిమలు శాశ్వతమైనవి. కనబడని వాటి పైన చూపు నిలిపిన వారికి క్రీస్తుతో నిత్యానందం సిద్ధమైనవి. మరణం ఒక ద్వారమే మహిమ రాజ్యానికి, విశ్వాసీ నిరీక్షణ నిత్య జీవానికి. ప్రభువుతో ఉండుటే అత్యున్నత భాగ్యము, అది ఏ మన ఆశ, అది ఏ మన గమ్యము. మరణంతో ముగిసిపోదు మనిషి జీవితం, మరణంతో మొదలవుతుంది మహిమ జీవితం.